ఓం శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మెగా 9 ప్రేక్షకులకు రిచ్ టీవీ విశ్వం మాస్టర్ హృదయపూర్వక ఆహ్వానం. మెగా 9 యాజమాన్యం సిబ్బంది కృషితో ఈరోజు మీకు స్కై యోగాని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. స్కై యోగా అనగా సింప్లిఫైడ్ కుండలిని యోగా. ఈ వ్యాయామాలతో కూడిన స్కై యోగాని మనకు భగవాన్ శ్రీ వేదాద్రి మహర్షి వారు అందించారు. వారు 1911 నుంచి 2006 వరకు మన మధ్యన జీవించి ఉండేవారు. ఇప్పుడు వారు స్థాపించిన వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్, టెంపుల్ ఆఫ్ కాన్షియస్నెస్ ద్వారా ఈ యోగ విద్యను, బ్రహ్మ విద్యను ఆన్లైన్ మరియు ఇంటెన్సివ్ కోర్సుల ద్వారా వారు మనకు అందిస్తున్నారు. ఇప్పుడు యూనివర్సల్ లైఫ్ స్కూల్ ద్వారా నేను మీకు ఈ స్కై యోగాని ఎలా చేయాలో మీకు నేర్పడానికి ప్రయత్నిస్తున్నాను. భగవాన్ వేదాద్రి మహర్షి వారు మనకు అందించిన ఈ యోగాని మనం ప్రతిరోజు సాధన చేసి సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని వారు మనకు అందించడం జరిగింది. వారు మనకు శరీరంలో అనారోగ్యానికి కారణాన్ని శాస్త్రీయ దృక్పథంలో పరిశోధనలు చేసి శరీరంలో ప్రాణశక్తి ప్రవాహం కొరవడినప్పుడు అనారోగ్యానికి దారితీస్తుందని ఆ విషయాన్ని మనకు ఈ యోగాలో మిళితం చేసి అందిస్తున్నారు. మన శరీరము పంచభూతాలతో తయారైనది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ శరీరము నీరు అంటే మనలో రక్తము, అగ్ని అంటే మనలో వేడి, వాయువు అంటే మనం తీసుకునే శ్వాస. ఈ మూడు మనకు తెలిసి జరుగుతున్నాయి. కానీ ఈ ఆకాశతత్వమైనటువంటి ప్రాణశక్తి మన లోపలికి రావాలంటే ఈ మూడు హెచ్చుతగ్గులు లేకుండా ప్రయాణం జరగాలి. ఈ మూడింటిలో ఏవైనా హెచ్చుతగ్గులు ఏర్పడితే ఈ ప్రాణశక్తి ప్రవాహం లోపలికి రావడం మందగిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి ప్రవాహం మన శరీరంలోకి రావడం మందగిస్తుందో శరీరంలో అనారోగ్యానికి దారితీస్తుంది. కనుక భగవాన్ వేదాద్రి మహర్షి వారు సిద్ధవైద్యంలో, ఆయుర్వేదంలో, హోమియోపతిలో సిద్ధాస్తులు. శాస్త్రీయ కోణంలో శరీరంలోని ఆరోగ్యాన్ని పరిశీలించి, పరిశోధించి, మన మీద ప్రయోగించి తద్వారా వచ్చినటువంటి ఫలితాలతో రూపొందించినటువంటి సింప్లిఫైడ్ కుండలిని యోగా, సులభ వ్యాయామాలతో కూడినటువంటి స్కై యోగా. ఇది మనం నిత్యం సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము. కనుక ఈ యోగా చేస్తున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొదట ఈ వ్యాయామాన్ని భోజనానికి 4 గంటల విరామం తర్వాత చేయాలి. ఉదయం పరగడుపున చేస్తే మంచిది. ఏదైనా ద్రవ పదార్థం తీసుకున్నప్పుడు మనం అరగంట సమయం ఇవ్వాలి. ఆ తర్వాత ఈ వ్యాయామాలు చేసేవాళ్ళు ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్తమా ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు, హై బీపీ ఇలాంటివి ఏవైనా ఉంటే మాస్టర్ సలహాలు సూచనల మేరకు సాధన చేయవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేయవచ్చు. స్త్రీలు పీరియడ్స్ సమయాలలో చేయరాదు. ఈ యోగాని ఇలా మ్యాట్ మీద కానీ, చాప మీద కానీ, పట్టా మీద కానీ చేయాలి. నేల మీద చేయరాదు. 8 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వారు చేయవచ్చును. ఎవరైనా సర్జరీలు చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు 4 నెలల తర్వాత దీనిని చేయవచ్చును. కనుక ఈ వ్యాయామాలు అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా శారీరకంగాను, మానసికంగాను సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించడానికి మహర్షి మెగా 9 టీవీ వారు యూనివర్సల్ లైఫ్ స్కూల్ ద్వారా
మీకు అందిస్తున్నారు. ఈ వ్యాయామాల్ని ప్రతిరోజు సాధన చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుదాం. ఈ వ్యాయామాలు అన్నీ కూడా కళ్ళు మూసుకుని చేయాలి. 1, 2 మినహా నేను చెబుతాను ఎప్పుడు అవి కళ్ళు తెరవాలి అనే విషయాన్ని నేను మీకు చెబుతాను. అప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. మిగతావన్నీ కూడా కళ్ళు మూసుకుని చేయాలి. చేస్తున్నప్పుడు ఈ శరీరంలో ఎలాంటి కదలికలు జరుగుతున్నాయి, ఎక్కడ ఆ ప్రవాహం కొనసాగుతోంది, ఆ రక్త ప్రసరణ ఎలా జరుగుతోంది, ఉష్ణ ప్రసరణ ఎలా జరుగుతోంది అనే విషయాల్ని, ఆ ప్రాణశక్తి ప్రవాహాన్ని కళ్ళు మూసుకుని చక్కగా ప్రేమతో మన శరీరాన్ని, శరీరంలోని అవయవాల్ని ప్రేమిస్తూ సాధన చేద్దాం. సంపూర్ణ ఆరోగ్యంతో జీవిద్దాం. ఈ వ్యాయామాల్లో 9 రకాల వ్యాయామాలు ఉన్నాయి. నిలబడి చేసే వ్యాయామాలు, తర్వాత కూర్చుని చేసే వ్యాయామాలు, తర్వాత పడుకుని చేసే వ్యాయామాలు ఉన్నాయి. నిలబడి చేసే వ్యాయామాల్లో చేతుల వ్యాయామంతో మొదలు పెడదాం. కళ్ళు మూసుకుని చేయాలి, గుర్తుపెట్టుకోండి. నేను చేసేటప్పుడు మొదట మీరు చూడండి, తర్వాత వీడియో చూసి మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. మొదట ఎలా చేస్తానో మొదట అంతా ఒకసారి చూడండి, తర్వాత మీరు సాధన చేయండి. చేతుల వ్యాయామాలు. 2 కాళ్ళు 1 అడుగు దూరంలో ఉంచి నిలబడాలి. 1 అడుగు దూరం తీసుకున్నాము. తర్వాత చేతులు రెండింటిని ఇలా పైకి తీసుకువచ్చి చెవులకు ఆనిస్తూ 2 అరచేతులు ఇలా జోడించి కళ్ళు మూసుకుని 4 శ్వాసలు తీసుకోవాలి. 4 శ్వాసలు తీసుకోవడం అంటే శ్వాస తీసుకుని వదిలిపెట్టడం. కళ్ళు మూసుకుని ఉంటాను, ఒకసారి చేసి చూపిస్తాను. కళ్ళు మూసుకోండి అంటాను, మీరు కళ్ళు మూసుకోవాలి. తర్వాత శ్వాస తీసుకుని వదిలిపెడితే ఒక్క శ్వాస కింద లెక్క పెడతాను. శ్వాస తీసుకుని వదిలిపెట్టాలి మీరు. ఒక్క శ్వాస అంటే ఇది ఒక్క శ్వాస కింద లెక్క. శ్వాస లోపలికి తీసుకుని వదిలిపెడితే ఒక్క శ్వాస కింద లెక్క. అలా 4 శ్వాసలు ఇలా 2 చేతులు పైన కలిపి ఉంచినప్పుడు 4 శ్వాసలు తీసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులు కింద కలిపి ఉంచినప్పుడు, ఇలా ఉంచినప్పుడు 2 శ్వాసలు తీసుకోవాలి. ఈ విధంగా మనం 5 సార్లు చేద్దాం. కళ్ళు మూసుకోండి. 2 చేతుల్ని నెమ్మదిగా పైకి తీసుకువచ్చి ఇలా 2 అరచేతులు కలిపి ఉంచండి. కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకుని వదిలిపెడితే ఒక్క శ్వాస. ముక్కు ద్వారా తీసుకోవాలి, ముక్కు ద్వారానే వదిలిపెట్టాలి. చక్కగా గమనిస్తూ చేద్దాం. ఒక్క శ్వాస, 2 శ్వాసలు, 3 శ్వాసలు, 4 శ్వాసలు. నెమ్మదిగా 2 చేతుల్ని కిందకి తీసుకురండి. 2 శ్వాసలు తీసుకుని వదిలిపెట్టాలి. శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. ఒక్క శ్వాస, 2 శ్వాసలు. ఒక్కసారి పూర్తయింది. ఇలా ఇంకా 4 సార్లు చేద్దాం. కళ్ళు మూసుకుని ఉండండి. ఒక్క శ్వాస, 2 శ్వాసలు, 3 శ్వాసలు, 4 శ్వాసలు. నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకురండి. శ్వాస తీసుకుని వదిలిపెట్టండి. ఒక్క శ్వాస, 2 శ్వాసలు. 2 సార్లు పూర్తయ్యాయి. మళ్ళీ 3వసారి పైకి తీసుకువెళ్ళండి. అరచేతుల్ని కలిపి ఉంచండి. శ్వాస తీసుకుని వదిలిపెట్టండి. ఒక్క శ్వాస, 2 శ్వాసలు, 3 శ్వాసలు, 4 శ్వాసలు. చేతుల్ని నెమ్మదిగా కిందికి తీసుకురండి. చక్కగా ఈ భుజాలు, చేతులు ఎలా వెళ్తున్నాయో గమనించండి. 2 శ్వాసలు తీసుకుని వదిలిపెడదాం. ఒక్క శ్వాస, 2 శ్వాసలు. 3 సార్లు పూర్తయ్యాయి. 4వసారి
రెండు చేతుల్ని నెమ్మదిగా పైకి తీసుకురండి. శ్వాస తీసుకుని వదిలిపెడదాం. ఒక్క శ్వాస, రెండు శ్వాసలు, మూడు శ్వాసలు, నాలుగు శ్వాసలు. నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకురండి. రెండు శ్వాసలు తీసుకుని వదిలిపెడదాం. ఒక్క శ్వాస, రెండు శ్వాసలు, చివరిది. రెండు చేతుల్ని నెమ్మదిగా పైకి తీసుకురండి. అరచేతుల్ని కలిపి ఉంచండి. నాలుగు శ్వాసలు తీసుకోండి. ఒక్క శ్వాస, రెండు శ్వాసలు, మూడు శ్వాసలు, నాలుగు శ్వాసలు. నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకురండి. రెండు శ్వాసలు తీసుకుని వదిలిపెడతాం. ఒక శ్వాస, రెండు శ్వాసలు. చేతుల వ్యాయామాల్లో మొదటిది పూర్తయింది. ఇప్పుడు రెండవది. ఈ రెండు చేతుల్ని ఇలా ముందుకు తీసుకువచ్చి రెండు అరచేతుల్ని కలిపి ఉంచాలి. ఆ తర్వాత గాలి తీసుకుంటూ, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలిపెడుతూ ముందుకి. ఇది ఒక వ్యాయామం. ఇలా 5 సార్లు చేద్దాం. కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకుంటూ చేతుల్ని వెనక్కి తీసుకువెళదాం. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలిపెడుతూ ముందుకి. 1, శ్వాస తీసుకుంటూ చేతుల్ని వెనక్కి తీసుకువెళ్ళండి. శ్వాస వదిలిపెడుతూ ముందుకి. 2, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలిపెడుతూ ముందుకి. 3, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలిపెడుతూ ముందుకి. 4, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలిపెడుతూ ముందుకు. 5 సార్లు. చేతుల వ్యాయామాల్లో మూడవది, ఈ కుడి చేతి 5 వేళ్ళని కలిపి ఉంచండి. ఈ 5 వేళ్ళు పంచభూతాలు. ఇలా కలిపి ఉంచి, మనం భోజనం చేస్తున్నప్పుడు ఎలా కలిపి ఉంచుతామో అలా కలిపి ఉంచి, మనం ఈత కొట్టినప్పుడు ఎలా తిప్పుతామో అలా గుండ్రంగా వెనక వైపు నుంచి తిప్పాలి. మొదట ఇలా వెనక్కి ఈత కొడతాం కదా, అలా. ఆ తర్వాత ఎడమ చేతిని కూడా ఇలా వెనక్కి తిప్పాలి. మొదట కుడి చేత్తో 5 సార్లు చేస్తాను, చూడండి. ఓకే, కళ్ళు మూసుకోండి. 1, 2, 3, 4, 5. అలాగే ఎడమ చేత్తో వెనక ఈత కొట్టినప్పుడు ఎట్లా తిప్పుతామో అలా తిప్పాలి. 1, 2, 3, 4, 5. తర్వాత కుడి చేతిని ముందు వైపుకి తిప్పాలి. మనం ఈత కొట్టేటప్పుడు ముందుకు ఎలా చేతుల్ని తిప్పుతామో అలా గుండ్రంగా 5 సార్లు తిప్పుదాం కుడి చేతిని ముందు వైపుకి. 1, 2, 3, 4, 5. అలాగే ఎడమ చేతిని కూడా ముందు ఈత కొట్టినప్పుడు ఎట్లా తిప్పుతామో అలా ముందుకి 5 సార్లు గుండ్రంగా తిప్పాలి. 1, 2, 3, 4, 5. చేతుల వ్యాయామంలో 4వది, కుడికాలుని 1 అడుగు ముందుకు పెట్టండి. కుడి చేతిని
ఇలా 5 వేళ్ళు కలిపి అలాగే ఉంచాలి. అలాగే ఎడమ చేతిని కూడా 5 వేళ్ళని కలిపి ఇలా వెనక్కి పెట్టాలి. 2 సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధమైన స్థితిలో వెనక ఈత కొట్టినప్పుడు ఎట్లా వెనక్కి తిప్పుతామో అలా వెనక్కి గుండ్రంగా తిప్పాలి. కళ్ళు మూసుకుని తిప్పాలి. కళ్ళు మూసుకోండి. 2 ఒకటేసారి ఇలా 1 2 3 4 5. ఇప్పుడు ఎడమ చేతిని ముందుకు పెట్టండి. కుడి చేతిని వెనక్కి పెట్టండి. ఇప్పుడు ముందు ఈత కొట్టినట్లుగా ముందుకు తిప్పాలి. సో కళ్ళు మూసుకుని తిప్పుదాం. ఎడమ చేయి ముందుకు ఉండాలి. ఇలా వేళ్ళు 5 కలిపి ఉంచాలి. కుడి చేయి కూడా ఈ విధంగా కుడి చేతిని కూడా వేళ్ళు కలిపి ఉంచాలి. కుడి చేయి వెనక్కి, ఎడమ చేయి ముందుకి. కళ్ళు మూసుకోండి. ముందు ఈత కొట్టినప్పుడు ఎలా ముందుకి తిప్పుతామో అలా తిప్పుదాం. 2 ఒకేసారి. 1 2 3 4 5. నెమ్మదిగా యథాస్థితికి రండి. చేతుల వ్యాయామంలో 5వది. ఈ వ్యాయామాన్ని కళ్ళు తెరిచి చేద్దాం. ఈ 2 కాళ్ళ మధ్యలో 1.5 అడుగుల దూరం ఉంచాలి. ఈ 2 వేళ్ళని, బొటన వేళ్ళని చూస్తూ ఈ వ్యాయామాన్ని చేయాలి. ఇలా కుడివైపుకి 180 డిగ్రీలు తిరిగినప్పుడు కుడి పాదం పూర్తిగా నేలకు ఆనించి ఉంచాలి. ఎడమవైపు ఎడమ కాలు బొటన వేలి మీద ఉండాలి. అలాగే ఎడమవైపు తిరిగినప్పుడు ఎడమ కాలి పాదం నేలకు ఆనించి ఉంచాలి. కుడి కాలు బొటన వేలి మీద ఉండాలి. ఇది మాత్రం కళ్ళు తెరిచి చేద్దాం. రెడీ? ఇలా 2 వేళ్ళని, బొటన వేళ్ళని చూస్తూ, ఈ వేళ్ళని మాత్రమే చూస్తూ ఇలా తిప్పాలి. మన ఎడమ కాలు బొటన వేలి మీద ఉండాలి. కుడి కాలు పూర్తిగా నేలకు ఆనించి ఉంచాలి. ఓకే, రెడీ? 1 1 2 2 3 3 4 4 5 5. ఎంత చక్కగా నడుముకు వ్యాయామం జరుగుతుందో. ఈ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మీరు మొదటి రోజు నుంచే దీని ఫలితాలని ఆస్వాదిస్తారు. సంపూర్ణ ఆరోగ్యానికి సులభమైన యోగా స్కై యోగా, సింప్లిఫైడ్ కుండలిని యోగా. చేతుల వ్యాయామాల్లో 6వది. 2 కాళ్ళని 3 అంగుళాల దగ్గరగా ఉంచాలి. జస్ట్ 3 అంగుళాలు ఇలా దగ్గరగా పెట్టుకొని ఈ అరచేతుల్ని ఇలా మోకాళ్ళ మీద పెట్టాలి. మోకాళ్ళ మీద ఉంచి మనం క్లాక్ వైజ్ 1 2 3, యాంటీ క్లాక్ వైజ్ 1 2 3, మళ్ళీ క్లాక్ వైజ్ 1 2 3. నెమ్మదిగా యథాస్థానానికి రండి. కళ్ళు తెరవండి. తర్వాత మనం కూర్చుని చేసే వ్యాయామాలు చేద్దాం. ఇప్పటి వరకు చేతులకు సంబంధించినటువంటి, అందులో రక్త ప్రసరణ, నరాల బలహీనత, ఈ భుజాలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ వ్యాయామాల ద్వారా పూర్తిగా దూరం అవుతాయి. చక్కగా వ్యాయామం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలరు. ఇలా కూర్చున్న తర్వాత కాళ్ళను ముందుకు చాపి ఉంచాలి. చేతుల్ని ఇలా వెనకాల సపోర్ట్ ఉంచుకోవాలి. కాళ్ళ మధ్యలో 1.5 అడుగుల దూరం ఉంచాలి. ఇప్పుడు ఈ కాళ్ళని రెండింటినీ లోపలికి బొటన వేళ్ళు నేలకు తాకేలాగా ఆనించాలి. అలా వెలుపలికి వెళ్ళినప్పుడు చిటికెన వేళ్ళు బయట నేలకు ఆనించి ఉంచాలి. ఇలా 5 సార్లు చేద్దాం.
కళ్ళు మూసుకుని చేద్దాం. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ నడుము జాయింట్ దగ్గర నుంచి ఈ తొడలు, ఈ కాళ్ళ వ్యాయామంలో మీకు ఎలాంటి కదలికలు జరుగుతున్నాయి, ఎలాంటి రక్త ప్రసరణ జరుగుతుంది, ఎలాంటి ఈ ఎముకల కదలికలు కదులుతున్నాయి, వీటన్నిటిని చక్కగా గమనించండి. సులభమైన వ్యాయామాలతో కూడిన యోగా సింప్లిఫైడ్ కుండలిని యోగా, స్కై యోగా. కళ్ళు మూసుకోండి. 2 కాళ్ళని బొటనవేళ్ళు నేలకి ఆనించే విధంగా లోపలికి తీసుకురండి. అలాగే మళ్ళీ వెలుపలికి తీసుకువెళ్ళండి. 1, మళ్ళీ లోపలికి. 2, మళ్ళీ లోపలికి, మళ్ళీ వెలుపలికి. 3, మళ్ళీ లోపలికి, మళ్ళీ వెలుపలికి. 4, మళ్ళీ లోపలి వైపుకి, మళ్ళీ వెలుపలి వైపుకి. 5. ఇప్పుడు కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం ఉంచాలి. ఈ 2 పాదాలని ఒకే వైపుకి తిప్పాలి. ఎడమ వైపుకి ఇలా తిప్పినప్పుడు చిటికెన వేలు నేలకి, అలాగే బొటనవేలు నేలకి, పాదం పూర్తిగా ఆనేలాగా చూసుకోవాలి. ఇలా కుడివైపుకు తిప్పినప్పుడు ఎడమ కాలు బొటనవేలు, కుడి కాలు చిటికెన వేలు నేలకు తాకే విధంగా చూసుకోవాలి. ఇలా 5 సార్లు చేద్దాం. కళ్ళు మూసుకోండి. అన్ని వ్యాయామాలు కళ్ళు మూసుకునే చేయాలి. ఎక్కడెక్కడ కళ్ళు తెరిచి చేయాలో నేను చెప్తాను, అప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. చాలా చక్కటి వ్యాయామాలతో కూడిన యోగా స్కై యోగా. కళ్ళు మూసుకోండి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. మళ్ళీ యథాస్థితికి తీసుకురండి. తర్వాతది కాళ్ళని ఇలా గుండ్రంగా తిప్పాలి. క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్ తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్ కూడా 5 టైమ్స్ తిప్పాలి. ఈ కాళ్ళు తిప్పుతున్నప్పుడు వీలైనంత వరకు నేలకు తాకించి ఈ పాదాలని తిప్పాలి. 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం ఉంచండి. కళ్ళు మూసుకుని చేయాలి. రెడీ. కళ్ళు మూసుకోండి. నేలకు ఆనిస్తూ 1 రౌండు. 1, అలాగే 2, చక్కగా గమనిస్తూ చేయండి. 3, మడమల దగ్గర ఎంత చక్కగా వ్యాయామం జరుగుతుందో చూడండి. 3, 4, 'యాంటీ క్లాక్ వైజ్ ఇలా రివర్స్లో చేద్దాం. కళ్ళు మూసుకోండి. నేలకు తాకిస్తూ తిప్పాలి. 1, చక్కగా మడమల్ని గమనిస్తూ చేద్దాం. 2, 3, 4, 5. తర్వాత ఎడమ కాలిని కుడి తొడపైన పెట్టుకుని మనం ఫుట్ రిఫ్లెక్సాలజీ అంటారు. మన శరీరానికి సంబంధించిన అవయవాల నాడీ మండల వ్యవస్థ ఈ పాదంలో ఉంది. చక్కగా మనం ఇలా ఫుట్ రిఫ్లెక్సాలజీ నొక్కుతూ వ్యాయామం చేయడం ద్వారా అన్ని నాడులు చక్కగా ఉత్తేజితమై ఇక్కడ నుంచి మన శరీరానికి అవసరమైనటువంటి ప్రాణశక్తి, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ చక్కగా పాదాల నుంచి నెమ్మదిగా శరీరానికి వెళుతుంది. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి.
ఈ రెండు చేతి బొటనవేళ్లతో ఈ ఎడమ కాలి బొటనవేలిని పైనుంచి కిందకి నొక్కాలి. ఆ తర్వాత మధ్య రెండు వేళ్ళని పైనుంచి కిందకి ఇలా నొక్కాలి. ఆ తర్వాత రెండు చిన్న వేళ్ళని పైనుంచి కిందకి ఇలా కిందకి నొక్కాలి. ఆ తర్వాత కుడి వైపు నుంచి ఎడమకి, ఎడమ వైపు నుంచి కుడికి ఇలా పాదమంతా పైనుంచి కిందకి నొక్కుతూ రావాలి. ఇలా ఒకసారి చేసి చూపిస్తున్నాను. నెమ్మదిగా ఇలా చేస్తున్నప్పుడే మీకు ఇక్కడి నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది. చక్కగా వ్యాయామం జరుగుతున్న అనుభూతి మీకు కలుగుతుంది. ఆరోగ్యాన్ని మీరు ఆస్వాదిస్తారు. ఎవరైతే ఈ వ్యాయామాల్ని చక్కగా చేస్తారో ఈ పాదాలకు సంబంధించినవి, ఈ కాళ్ళకు సంబంధించినవి, మోకాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇప్పుడు చివర్లు వెన్నెముకకు సంబంధించినవి. పైనుంచి కిందకి 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు నొక్కాలి. పైనుంచి కిందకి 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు నొక్కాలి. తర్వాత యాంకిల్ జాయింట్ని బొటన వేళ్ళతో గుండ్రంగా కింద 4 వేళ్ళతో జాయింట్ని ఒక సర్కిల్ లాగా ఫామ్ చేయాలి. నొక్కుతూ పైన ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి, కింద కూడా ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి. ఈ జాయింట్ నుంచి ఎనర్జీ, శక్తి ప్రసరణ, వాయు ప్రసరణ, ఉష్ణ ప్రసరణ చక్కగా మన శరీరానికి అందాలి. యాంకిల్ జాయింట్ని ఇలా అరచేయి, ఎడమ అరచేయి కింద పెట్టి, కుడి అరచేయి పైన పెట్టి గుండ్రంగా ఇలా క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, మళ్ళీ క్లాక్ వైజ్ 3 సార్లు ఇలా తిప్పాలి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అన్నప్పుడు ఇట్లా తిప్పాలి. చక్కగా ఈ మడమలో ఎలాంటి ప్రవాహము ఆగిపోకుండా పైకి వెళ్ళాలి. తర్వాత ఎడమ చేత్తో ఈ కాలిని ఇలా పట్టుకుని తొడ మీద పెట్టుకుని, ఈ కుడి చేత్తో ఈ పాదాన్ని పట్టుకుని క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పాలి. 1, 2, 3. యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3. ఎడమ కాలిని కుడి తొడ మీద పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. 2 చేతి బొటన వేళ్ళతో కాలి బొటన వేలిని పైనుంచి కిందికి నొక్కండి. ఆ తర్వాత మధ్య వేళ్ళని పైనుంచి కిందికి నొక్కండి. ఆ తర్వాత చివరి 2 వేళ్ళని పైనుంచి కిందికి నొక్కండి. చక్కగా వ్యాయామం జరుగుతుంటుంది. తర్వాత ఈ కుడివైపు నుంచి పాదాన్ని ఒక్కొక్క భాగాన్ని నొక్కుతూ రండి. ఎంత హాయిగా ఉందో. పాదాలకు సంబంధించినవి, ఈ మడమలకు సంబంధించినవి, యాంకిల్ జాయింట్కి సంబంధించినవి, మోకాళ్ళకు సంబంధించినవి, పూర్తిగా మొత్తానికి సంబంధించిన సమస్యలన్నీ చక్కగా దూరం అయిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. సంపూర్ణ ఆరోగ్యానికి సులభమైన వ్యాయామాలతో కూడిన యోగా సింప్లిఫైడ్ కుండలిని యోగా, స్కై యోగా. ఇప్పుడు మడమ దాకా నొక్కి చివరలు అటువైపు ఇటువైపు పైనుంచి కిందకి ఇలా చేతులతో పైనుంచి కిందకి నొక్కుతూ రావాలి. పైనుంచి కిందకి 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు. ఒకటి, 2, 3. తర్వాత యాంకిల్ జాయింట్ని బొటన వేళ్ళతో గుండ్రంగా కింద 4 వేళ్ళతో జాయింట్ని ఒక సర్కిల్ లాగా ఫామ్ చేయాలి. నొక్కుతూ పైన ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి, కింద కూడా ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి.
ఈ జాయింట్ నుంచి ఎనర్జీ, శక్తి ప్రసరణ, వాయు ప్రసరణ, ఉష్ణ ప్రసరణ చక్కగా మన శరీరానికి అందాలి. యాంకిల్ జాయింట్ని ఇలా అరచేయి, ఎడమ అరచేయి కింద పెట్టి, కుడి అరచేయి పైన పెట్టి గుండ్రంగా ఇలా క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, మళ్ళీ క్లాక్ వైజ్ 3 సార్లు ఇలా తిప్పాలి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అన్నప్పుడు ఇట్లా తిప్పాలి. చక్కగా ఈ మడమలో ఎలాంటి ప్రవాహము ఆగిపోకుండా పైకి వెళ్ళాలి. ఈ ఎడమ అరచేతిని ఇలా కాలు కింద పెట్టుకుని, కాలుతో పట్టుకుని, ఈ కుడి చేత్తో ఈ పాదాన్ని గుండ్రంగా 3 సార్లు క్లాక్ వైజ్ తిప్పాలి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పాలి. 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పుదాం. మడమ దగ్గర నుంచి పైదాకా ఇలా నొక్కుతూ పిక్క దాకా నొక్కి వదిలిపెట్టాలి. తద్వారా ఈ పాదం దగ్గర నుంచి పైకి అలా ప్రవాహం, రక్త ప్రసరణ, వాయు ప్రసరణ, ఉష్ణ ప్రసరణ శరీరంలోని భాగాలన్నింటికి సరఫరా అవుతుంది. కుడి కాలుని ఎడమ తోడు మీద పెట్టుకుని ఇదే వ్యాయామాన్ని కుడి కాలి పాదానికి చేద్దాం. ఈ 2 చేతి బొటనవేళ్లతో తల అంటే కాలి బొటనవేలిని పైనుంచి కిందకి, మధ్య 2 వేళ్ళని పైనుంచి కిందకి, చివరి 2 వేళ్ళని పైనుంచి కిందకి నొక్కి ఎడమ నుంచి కుడికి పాదాన్ని చక్కగా నొక్కుతూ జిగ్జాగ్గా ఈ వ్యాయామాన్ని చేయాలి. ఇలా నొక్కుతున్నప్పుడే మీకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. కాళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ దూరం అయిపోతాయి. పాదాలలో చక్కగా రక్త ప్రసరణ, వాయు ప్రసరణ, ఉష్ణ ప్రసరణ అద్భుతంగా జరుగుతుంది. అరికాళ్ళు, మడమలు, పిక్కలు, మోకాళ్ళు, తొడల వరకు అద్భుతమైన ఆరోగ్యంతో తయారవుతాయి. తర్వాత ఈ చివర్లు, మన వెన్నెముకకు సంబంధించిన వ్యాయామం. ఈ చివర్లు పైనుంచి కిందకి 3 సార్లు నొక్కుతూ రావాలి. మళ్ళా కింద నుంచి పైకి నొక్కుతూ ఒత్తుతూ పైకి 3 సార్లు. 1 2 3 ఇలా నొక్కిన తర్వాత ఈ కుడి చేతి బొటన వేళ్ళతో ఈ యాంకిల్ జాయింట్ని పైన గుండ్రంగా 3 సార్లు, కింద 4 వేళ్ళు కూడా గుండ్రంగా ఒక సర్కిల్ లాగా ఫామ్ చేస్తూ 3 సార్లు నొక్కండి. 1 2 3. ఆ తర్వాత మనం నిమ్మకాయని పిండినట్లుగా ఈ యాంకిల్ జాయింట్ని ఎడమ అరచేతిని కింద పెట్టాలి, కుడి అరచేతిని పైన పెట్టి క్లాక్ వైజ్ 3 సార్లు 1 2 3, యాంటీ క్లాక్ వైజ్ 1 2 3, మళ్ళీ క్లాక్ వైజ్ 1 2 3. కుడి చేత్తో కాలిని పట్టుకుని ఎడమ చేత్తో పాదాన్ని 3 సార్లు క్లాక్ వైజ్ తిప్పాలి. ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పాలి. మళ్ళీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పాలి. ఆ తర్వాత మడమ దగ్గర నుంచి కాలి పిక్క వరకు అలా నొక్కి వదిలిపెట్టాలి. నెమ్మదిగా కాలిని తీసి యథాస్థితిలో పెట్టాలి. తర్వాత కిడ్నీ మసాజ్, మన మూత్రపిండాలకు వ్యాయామం జరుగుతుంది. నెమ్మదిగా ఎడమ వైపు నుంచి వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు ఈ కుడికాలి బొటన వేలు ఎడమ కాలి బొటన వేలు మీద ఉండేలాగా ఇలా కుడికాలి బొటన వేలు ఎడమ కాలి బొటన వేలు మీద ఉండేలాగా చూసుకోవాలి. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చొని ఈ వ్యాయామాన్ని చేయవచ్చు.
ఈ 2 చేతుల్ని 4 వేళ్ళు వెనక్కి, ఈ బొటన వేళ్ళు ఇలా నడుం మీద ఉండే విధంగా ఈ 4 వేళ్లతో వెనక వెన్నెముకని పైనుంచి కిందకి నొక్కుతూ ఈ అరచేతులతో మన మూత్రపిండాలకు చక్కగా ఒత్తిడి కలిగే విధంగా వ్యాయామాన్ని చేయాలి. పైనుంచి కిందకి కళ్ళు మూసుకొని చేయాలి. కళ్ళు మూసుకోండి. 1 2 వెన్నెముకను కూడా పైనుంచి కిందకి, మూత్రపిండాలను కూడా పైనుంచి కిందకి 3 ఇలా నిమురుతూ కిందకి తీసుకురావాలి. 4 ఎంత హాయిగా ఉంటుందో చూడండి. 5 మూడవ వ్యాయామం న్యూరో మస్కులర్ బ్రీతింగ్. ఈ వ్యాయామాన్ని కూడా మనం వజ్రాసనంలోనే చేయాలి. వజ్రాసనంలో చేయలేని వాళ్ళు మామూలు సుఖాసనంలో కూర్చుని చేయవచ్చు. ఇలా కొంచెం తొడల్ని కొంచెం ఎడమగా ఉంచి ఇలా ఈ చిన్ముద్రని 2 తొడల మధ్యలో గజ్జల్లో పెట్టుకొని ఈ 3 వేళ్ళని తొడల మీద పెట్టుకొని శ్వాస తీసుకుని వదిలిపెడుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, అలా 5 సార్లు చేద్దాం. కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకోండి. వదిలిపెడుతూ ముందుకి, మళ్ళీ పైకి రండి. శ్వాస తీసుకోండి. వదిలిపెడుతూ ముందుకి. రెండు సార్లు. మూడోసారి శ్వాస తీసుకోండి. మళ్ళీ పైకి. 3 మళ్ళీ వదిలిపెడుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి. 4 శ్వాస తీసుకొని ముందుకి. 5 తర్వాత ఈ బొటన వేళ్ళని ఆది ముద్రలో ఉంచి ఈ 2 చేతుల్ని ఇలా కలిపి మన ఈ 4 వేళ్ళు పైకి ఉండే విధంగా, ఈ 4 వేళ్ళు పైకి ఉండే విధంగా ఇలా పొత్తి కడుపులో పెట్టి, అబ్డామిన్లో పెట్టి కళ్ళు మూసుకొని గాలి వదులుతూ ముందుకి, గాలి తీసుకుంటూ పైకి, ఇలా 5 సార్లు చేద్దాం. కళ్ళు మూసుకోండి. తీసుకుంటూ పైకి. 1 గాలి వదులుతూ ముందుకి. మళ్ళీ పైకి. 2 వదులుతూ ముందుకి. పైకి. 3 వదులుతూ కిందకి. మళ్ళీ పైకి. తీసుకుంటూ పైకి. 4 వదులుతూ ముందుకి. మళ్ళీ పైకి. తీసుకుంటూ పైకి. 5 నెమ్మదిగా కళ్ళు తెరవండి. ముద్ర తీసేయండి. ఈ వ్యాయామాలు చేయడం ద్వారా పొత్తి కడుపులో లోపల పొట్ట, ప్రేవులు, ప్యాంక్రియాస్ చక్కగా పనిచేసి మన ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడం ద్వారా షుగర్ సమస్యలు ఉన్న వాళ్లకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. చక్కటి వ్యాయామం ప్రతిరోజు తప్పకుండా చేయండి. తర్వాత సుఖాసనంలో కూర్చుని తర్వాతి వ్యాయామాన్ని కొనసాగిద్దాం. కుడి చేతిని మన నాభిస్థానంలో ఉంచాలి. ఎడమ మోచేతిని ఛాతీ భాగంలో ఉండే విధంగా, ఈ చేతి వేళ్ళని చెవులకు తాకే విధంగా ఉంచి ఈ ఛాతీ భాగంలో అలాగే నాభిస్థానంలో ఎలాంటి వ్యాయామం జరుగుతుందో చక్కగా గమనిస్తూ 5 శ్వాసలు తీసుకుని వదిలిపెడదాం.
రెడీ. కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 1, మళ్ళీ శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 2, మళ్ళీ విడిచిపెట్టండి. 3, మళ్ళీ శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 4, మళ్ళీ శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 5. తర్వాత ఎడమ చేతిని నాభిస్థానంలో ఉంచి కుడి మోచేతిని ఛాతీ దగ్గర, ఈ చేతి వేళ్ళని చెవుల దగ్గర ఉంచి 5 శ్వాసలు తీసుకుని వదిలిపెడదాం. చక్కగా శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా ఉపశమనం పొందుతారు. చక్కగా 5 శ్వాసలు తీసుకుందాం. శ్వాస తీసుకోండి, వదిలిపెట్టండి. 1, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 2, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 3, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 4, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 5. తర్వాత కళ్ళు మూసుకుని ఉంచండి. ఎడమ చేతిని కుడి చెవి మీద, ఈ కుడి అరచేతిని కుడి చెవి మీద ఇలా క్రాస్గా ఉంచి కళ్ళు మూసుకునే ఉండాలి. 5 శ్వాసలు తీసుకుందాం. ఈ మోచేతులు ఛాతీకి దగ్గరగా ఉంచండి. 5 శ్వాసలు తీసుకుందాం. రెడీ. శ్వాస తీసుకుని వదిలిపెడదాం. శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 1, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 2, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 3, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 4, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 5, కళ్ళు మూసుకునే ఉంచండి. ఈ అరచేతుల్ని చెవుల మీద ఉంచండి. చేతుల్ని వీలైనంత వెనక్కి ఉంచండి. ఈ మధ్య వేళ్ళని రెండింటిని వెనకల తగిలే విధంగా వెనకల మెడుళ్ళ మీద ఉంచండి. దీర్ఘమైన శ్వాసలు 5 తీసుకోండి. ఛాతీ విశాలంగా అద్భుతమైన శ్వాస కొనసాగుతుంది. చక్కగా గమనించండి. శ్వాస తీసుకోండి, మళ్ళీ విడిచిపెట్టండి. 1, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 2, మళ్ళీ శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 3, మళ్ళీ శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 3, మళ్ళీ శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 4, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 5, ఎడమ చేతిని ఎడమ కన్ను మీద, కుడి చేతిని కుడి కన్ను మీద ఉంచి ఇలా క్రాస్గా ఉంచాలి. ఒక చెయ్యి ఇంకొక చెయ్యి మీద క్రాస్గా ఉండాలి. కళ్ళలో ఎలాంటి శ్వాస కొనసాగుతుందో చక్కగా గమనించండి. 5 శ్వాసలు తీసుకొని వదిలిపెడదాం. శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 1, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 2, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 3, శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి.
4 శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. 5 నెమ్మదిగా చేతుల్ని తీసి కళ్ళు తెరవండి. 4వ వ్యాయామం కంటి వ్యాయామాలు. వజ్రాసనంలో కూర్చుందాం. ఎడమ కాలి బొటనవేలు మీద కుడి కాలు ఉంచాలి. ఈ వ్యాయామాలు కళ్ళు తెరిచి చేయాలి. వజ్రాసనంలో చేయలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చుని ఈ వ్యాయామాల్ని చేయవచ్చు. ఈ 2 చేతి వేళ్ళని ఇలా కలిపి బొటన వేళ్ళు కనబడే విధంగా పైకి ఉంచి ఈ బొటన వేళ్ళని ఇలా భుజాలకు నేరుగా ఉంచి కళ్ళు ఈ బొటన వేళ్ళను చూస్తూ ఈ వ్యాయామాలు చేయాలి. కళ్ళు మాత్రమే తిప్పాలి, తల తిప్పకూడదు. ఇలా 180 degrees తిప్పాలి. ఒకటి 5 సార్లు ఇలా 5 సార్లు చేద్దాం. రెడీ. 1 2 3 4 5. తర్వాత కింద నుంచి పైకి ఇలా చక్కగా కనపడే విధంగా పెట్టుకొని కింద నుంచి పైకి ఎంతవరకు చేయగలిగితే అంత పైకి తీసుకుని వెళ్ళి చూడాలి. కళ్ళు మాత్రమే సుమా. రెడీ, చేద్దాం. 1 2 3 4 5. తర్వాత ఎడమ తొడ మీద నుంచి కుడి భుజం వైపుకి తీసుకువెళ్ళాలి. క్రాస్గా చేతుల్ని ఎడమ తొడ మీద ఉంచి కుడి భుజం వైపుకి క్రాస్గా తీసుకువెళ్ళాలి. కళ్ళతో గోళ్ళని చూస్తూ ఈ వ్యాయామాలు చేయాలి. 1 2 3 4 5. తర్వాత కుడి తొడ మీద నుంచి ఎడమ భుజం వైపుకి తీసుకువెళ్ళాలి. కళ్ళు గోళ్ళనే చూస్తూ ఉండాలి. వీలైనంత వరకు చూడండి. చక్కటి వ్యాయామం. కంటి చూపు చక్కగా మెరుగుపడుతుంది. కళ్ళ జోడు లేకుండా మీరు చూడగలుగుతారు ఈ వ్యాయామాలు చేస్తే. చక్కగా చేయండి. 1 2 3 4 5. ఇప్పుడు గుండ్రంగా ఒక సర్కిల్ లాగా ఫామ్ చేద్దాం. వీలైనంత పెద్ద సర్కిల్. రెడీ. 1 2 3 4 5. రివర్స్లో మళ్ళీ 5 సార్లు. 1 వీలైనంత పెద్ద సర్కిల్ చేయండి. 2 3 4 5. తర్వాత ఈ కంటికి దగ్గరగా తీసుకురండి. ముక్కుకి 3 అంగుళాల దూరంలో ఈ గోళ్ళను ఉంచి ముందుకి వెనక్కి ఇలా 5 సార్లు చేద్దాం. గోళ్ళను చూస్తూ చేద్దాం. ఎంత చక్కగా అద్భుతంగా ఈ వ్యాయామాల్ని వేదాద్రి మహర్షి రూపొందించారు.
1 2 3 4 5. ఎడమ చేతిని ఎడమ కన్ను మీద, కుడి చేతిని కుడి కంటి మీద పెట్టి చక్కగా కళ్ళలో జరుగుతున్నటువంటి వాయు ప్రసరణని, రక్త ప్రసరణని, ఉష్ణ ప్రసరణని, కాంతి ప్రసరణని, ప్రాణశక్తి ప్రవాహాన్ని చక్కగా గమనించండి. అద్భుతంగా జరుగుతుంది. రిలాక్స్. నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తెరవండి. తర్వాత నెమ్మదిగా సుఖాసనంలో కూర్చుందాం. 5వ వ్యాయామం కపాలభాతి. ఈ వ్యాయామాన్ని చేస్తున్నప్పుడు మన మూలబంధనం వేసి ఉంచాలి, అంటే మన యానల్ లాక్ చేసి ఉంచాలి. ఈ కుడి చేతిని కుడి తొడ మీద పెట్టుకోండి. ఈ ఎడమ చేతిని బొటన వేలు, చూపుడు వేలుతోనే ఈ వ్యాయామం చేస్తాం. మొదట ఈ ఎడమ ముక్కుని మూసిపెట్టి కుడి ముక్కు ద్వారా గాలిని విడిచిపెట్టి మళ్ళీ తీసుకుంటాం. అలాగే కుడి ముక్కుని మూసిపెట్టి ఎడమ ముక్కులో నుంచి గాలి వదిలిపెట్టి తీసుకుంటాం. ఇలా 2 ఒకేసారి చేస్తాం. ఒకసారి చేస్తాను, చూడండి. కళ్ళు మూసుకుని చేయాలి. యానల్ లాక్ చేసి కళ్ళు మూసుకుని చేయాలి. ఇలా 10 సార్లు చేద్దాం. ఓకే, రెడీ. మూలబంధనం వేయండి, యానల్ లాక్ చేయండి, కళ్ళు మూసి ఉంచండి. మొదలు పెడదాం. శ్వాస తీసుకుని వదిలిపెట్టి తీసుకోవాలి. నెమ్మదిగా మూలబంధనం విడిచిపెట్టండి. ఇలా 10 సార్లు చేసి మూలబంధనాన్ని విడిచిపెట్టాలి. కపాలాన్ని గమనించండి. మీ మెదడుని గమనించండి. మీ మెదడులో వాయు ప్రసరణని, రక్త ప్రసరణని, ఉష్ణ ప్రసరణని, కాంతి ప్రసరణని, ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. మీ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. మీ మనసు ఎంతో హాయిగా, ప్రశాంతంగా తయారవుతుంది. రిలాక్స్, రిలాక్స్. కళ్ళు మూసుకుని ఉండండి. రెండవసారి మొదలు పెట్టేటప్పుడు కుడివైపు నుంచి మొదలు పెట్టాలి. కుడి ముక్కుని మూసి ఎడమ వైపు నుంచి మొదలు పెట్టాలి. రెడీ. యానల్ లాక్ చేయండి, మూలబంధనం వేయండి. కుడి ముక్కుని మూసిపెట్టండి, కుడి ముక్కుని మూసిపెట్టండి, గాలి వదిలిపెట్టండి. రిలాక్స్. మూలబంధనం వదిలిపెట్టండి. యానల్ లాక్ రిలీజ్ చేయండి. చక్కగా కపాలాన్ని గమనించండి, మెదడుని గమనించండి. మీ ఆలోచనల్ని గమనించండి. క్రమక్రమంగా తగ్గిపోయి నెమ్మదిగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు. రిలాక్స్. మీ మెదడుని గమనించండి. మీ ఎడమ మెదడుని గమనించండి. మీ ఎడమ మెదడుని గమనించండి. మీ కుడి మెదడుని గమనించండి. మెదడులో న్యూరాన్స్ల కదలికని గమనించండి. రక్త ప్రసరణను గమనించండి. వాయు ప్రసరణను గమనించండి. ఉష్ణ ప్రసరణను గమనించండి. కాంతి ప్రసరణను గమనించండి. ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. రిలాక్స్, రిలాక్స్. మూడవసారి మళ్ళీ ఎడమ ముక్కుని మూసి కుడి ముక్కుతో మొదలు పెట్టాలి. మూలబంధనం వేయండి, యానల్ లాక్ చేయండి, ఎడమ ముక్కుని మూసి ఉంచండి,
కుడి ముక్కు ద్వారా గాలి వదిలిపెట్టి మొదలుపెట్టండి. ఇలా మూలబంధనం విడిచిపెట్టండి. యానల్ లాక్ ఓపెన్ చేయండి. కపాలాన్ని గమనించండి. మెదడుని గమనించండి. రక్త ప్రసరణని గమనించండి. వాయు ప్రసరణని గమనించండి. ఉష్ణ ప్రసరణని గమనించండి. ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. ఆలోచనలు నెమ్మదిగా క్రమక్రమంగా తగ్గిపోవడాన్ని మీరు గమనిస్తారు. విశ్రాంతిని పొందుతూ ఉంటారు. మీ మనసు ఎంతో హాయిగా ప్రశాంతమైన స్థితికి చేరుకుంటూ ఉంటుంది. ధ్యానానికి ముందు ఈ వ్యాయామాన్ని చేయడం ద్వారా చక్కగా ఆలోచనలు తగ్గిపోయి ఆలోచన రహిత స్థితిలో ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి ఈ వ్యాయామం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పటి వరకు మనం నిలబడి చేసినవి, కూర్చుని చేసిన వ్యాయామాలు చేసాం. ఇప్పుడు పడుకుని చేసే వ్యాయామాలు చేద్దాం. ఇప్పుడు పడుకుని చేసే వ్యాయామాల్లో మొదటిది మకరాసనం. నెమ్మదిగా ఈ ఎడమ చేతిని పైకి పోనిస్తూ కాళ్ళని ముందుకు పోనిస్తూ ఎడమ వైపు నుంచి పడుకోవాలి. నెమ్మదిగా ఇలా వెల్లకిలా పడుకోవాలి. ఎప్పుడు పడుకున్నా ఎడమ వైపు నుంచే ఇలా చేతిని పైకి పోనిచ్చి పూర్తిగా ఇలా పడుకుని ఆ తర్వాత వెల్లకిలా పడుకోవాలి. ఇటువైపు గుండె దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ ఉన్నందుకు ఇలా చక్కగా తేలికగా పడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ రెండు చేతుల్ని చిన్ముద్రలో ఇలా వెల్లకిలా 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. కాళ్ళని ఇలా దగ్గరగా ఉంచాలి. కళ్ళు మూసి ఉంచాలి. తల కుడివైపుకి తిరిగినప్పుడు కాళ్ళు నడుము ఎడమ వైపుకి తిరగాలి. తల ఎడమ వైపుకి తిరిగినప్పుడు కాళ్ళు నడుము కుడివైపుకి తిరగాలి. ఇలా 5 సార్లు చేద్దాం. కళ్ళు మూసుకోండి. కాళ్ళని దగ్గరగా పెట్టుకోవాలి. ఇలా పాదాలు కలిపి ఉంచాలి. చేతుల్ని ఇలా 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఈ వేళ్ళు చిన్ముద్రలో ఉండాలి. చేతి వేళ్ళని చిన్ముద్రలో ఉంచి ఇలా చేతుల్ని 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. కళ్ళు మూసుకుని తల కుడివైపుకు తిరిగినప్పుడు నడుము కాళ్ళు ఎడమ వైపుకు తిరగాలి. తల ఎడమ వైపుకు తిరిగినప్పుడు నడుము కాళ్ళు కుడివైపుకు తిరగాలి. భుజాలు వీలైనంత నేలకు ఆనించి ఉంచాలి. మకరం అంటే మొసలి. మొసలి నడుము ఎంత బలంగా ఉంటుందో ఈ వ్యాయామాలు చేయడం ద్వారా మన నడుము కూడా అంత బలంగా తయారవుతుంది. మన వెన్నెముకలో ఎన్ని పూసలు ఉన్నాయో అన్ని పూసలకు ఒక్కొక్క పూసకు వ్యాయామం జరుగుతుంది. పూసల మధ్యలో ఉండేటటువంటి నరాలు చక్కగా ఆరోగ్యంగా తయారయ్యి మనకు శక్తిని విడుదల చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. నడుముకు సంబంధించిన స్పాండిలైటిస్, సయాటికా, L1, L2, L3 ఇలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా నయమవుతాయి. కళ్ళు మూసుకోండి. 45 డిగ్రీల కోణంలో ఉంచండి. చేతుల్ని చిన్ముద్రలో ఉంచండి. చేతి వేళ్ళని 1 1 2 2 3 3
4 4 5 5. రిలాక్స్. తర్వాత కాళ్ళను మన నడుముకి దగ్గరగా తీసుకురండి. చేతులు అలాగే ఉంచాలి. కళ్ళు మూసి ఉంచాలి. కళ్ళు మూసుకోండి. తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి. తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి. వీలైనంత నేలకు ఆనించి ఉంచాలి. ఇలా 5 సార్లు చేద్దాం. కళ్ళు మూసుకోండి. 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. తర్వాత కాళ్ళను మళ్ళీ యథాస్థానంలో ఉంచండి. ఎడమ కాలు మీద కుడి కాలు ఇలా క్రాస్ చేసి ఉంచండి. తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి. వీలైనంత పైకి లేపడానికి ప్రయత్నించండి. తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి. ఇలా 5 సార్లు చేద్దాం. ఈ చేతుల్ని ఇలాగే 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. రెడీ? 1 1 2 2 3 3 4 4 5 5. యథాస్థానానికి తీసుకురండి. మళ్ళీ ఎడమ కాలుని కుడి కాలు పైన ఇలా క్రాస్ చేసి ఉంచండి. 5 సార్లు చేద్దాం. తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి. తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి. 5 సార్లు చేద్దాం. రెడీ? 1 1 2 2 3 3 4 4 5 5. తర్వాత యథాస్థానానికి తీసుకురండి. తర్వాత కుడి కాలు మీద ఎడమ కాలు క్రాస్ చేసి ఉంచండి. తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి. తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి. ఇలా 5 సార్లు చేద్దాం. రెడీ? కళ్ళు మూసుకునే ఉంచండి. 1 1 2 2 3 3 4 4 5 5. యథాస్థానానికి రండి. రిలాక్స్. తర్వాత ఈ కుడి కాలు ఎడమ కాలి వేళ్ళ మధ్యలో ఇలా పెట్టండి. చేతులు అలాగే ఉంచండి. తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి. తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి. ఇలా 5 సార్లు చేద్దాం. రెడీ? చేతులు అలాగే ఉంచాలి. 1 1 2 2 3 3 4 4 5 5. యథాస్థానానికి. రిలాక్స్. తర్వాత ఈ ఎడమ కాలు కుడి కాలి వేళ్ళ మధ్యలో ఇలా పెట్టాలి. చేతులు అలాగే ఉంచాలి. తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి. తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి. రెడీ? 5 సార్లు చేద్దాం. 1 1 2 2 3 3 4 4 5 5. యథాస్థానానికి రండి. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చేతి ముద్రలు తీసేయండి. ఇప్పుడు కాళ్ళు
గాల్లో ఉంచాలి. అలాగే చేతులు కూడా గాల్లో ఉంచాలి. సైకిల్ తొక్కినట్టు ఒక 10 సార్లు పైన గాల్లో తొక్కాలి. ఓకే, రెడీ. కళ్ళు మూసుకొని తొక్కండి. కళ్ళు మూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా కాళ్ళు చేతులు యథాస్థానానికి తీసుకురండి. రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చేతి ముద్దలు కూడా తీసేయండి. ఇప్పుడు ఎడమ వైపు నుంచి ఇలా చేయి పైకి పోనిచ్చి ఎడమ వైపుకి తిరిగి బోర్లా పడుకుని మకరాసనం రెండో భాగం చేద్దాం. మకరాసనం రెండో భాగం. చేతుల్ని ఇలా 45 డిగ్రీల కోణంలో బోర్లా నేలకి ఆనించి ఉంచాలి. ఎలాంటి ముద్రలు ఉంచరాదు. తర్వాత కాలి పాదాలు దగ్గరగా ఉంచాలి. మోకాళ్ళు గాల్లో ఉంచాలి. తల కుడివైపుకి తిరిగినప్పుడు కాళ్ళు నడుము ఎడమ వైపుకి తిరగాలి. ఎడమ అరచేయి గాల్లో ఉంచాలి. అలాగే తల ఎడమ వైపు తిరిగినప్పుడు ఈ ఎడమ అరచేయి బోర్లా ఉంచాలి. కాళ్ళు నడుము కుడివైపుకి తిప్పాలి. కుడి అరచేయి తెరిచి ఉంచాలి. ఇలా 5 సార్లు చేద్దాం. రెడీ? చేతుల్ని ఇలా బోర్లించి 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి, మోకాళ్ళు గాల్లో ఉంచాలి. రెడీ? 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. తర్వాత కాళ్ళను నడుముకు దగ్గరగా తీసుకురావాలి. వీలైనంత దగ్గరగా తీసుకొచ్చి తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి, ఎడమ అరచేయి తెరిచి ఉంచాలి. తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి, కుడి అరచేయి తెరిచి ఉంచాలి. ఇలా మళ్ళీ మూసేయాలి. ఇలా 5 సార్లు చేద్దాం. రెడీ? 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. తర్వాత కాళ్ళు యథాస్థానంలో ఉంచి ఎడమ కాలు మీద కుడి కాలు వేసి ఉంచండి. మోకాలు 2 మోకాళ్ళు గాల్లో ఉండాలి. ఇదే విధంగా 5 సార్లు చేద్దాం. తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి, ఈ అరచేయి ఎడమ అరచేయి తెరిచి ఉంచాలి. మళ్ళీ మూసి ఉంచాలి. తర్వాత తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి, కుడి అరచేయి తెరిచి ఉంచాలి. మళ్ళీ మూసేయాలి. ఈ విధంగా 5 సార్లు చేద్దాం. రెడీ? 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. తర్వాత కుడి కాలు మీద ఎడమ కాలు వేయండి. మోకాళ్ళు 2 గాల్లో ఉంచండి. తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి, ఎడమ అరచేయి తెరిచి ఉంచాలి. తర్వాత తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి, కుడి అరచేయి తెరిచి ఉంచాలి. మళ్ళీ చేతులు మూసేయాలి. అలా తీసి మళ్ళీ మూసేయాలి. రెడీ? ఇలా 5 సార్లు చేద్దాం. మోకాళ్ళు గాల్లో ఉండాలి. 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. తర్వాత కుడి కాలితో ఎడమ కాలి మడమని ఇలా పట్టుకుని ఉంచాలి.
మోకాళ్ళు గాల్లో ఉంచాలి, తల కుడివైపుకి, నడుము కాళ్ళు ఎడమ వైపుకి అరచేయి తెరిచి ఉంచాలి, మళ్ళీ మూసేయాలి. తర్వాత తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి, కుడి అరచేయి తెరిచి ఉంచాలి, మళ్ళీ మూసేయాలి. ఇలా 5 సార్లు చేద్దాం. రెడీ. 1 1 2 2 3 3 4 4 5 5. యథాస్థితికి రండి. రిలాక్స్. తర్వాత కుడికాలి మడమ మీద, ఎడమ కాలి వేళ్లతో పట్టుకుని ఉంచాలి, మోకాళ్ళు గాల్లో ఉంచాలి, తల కుడివైపుకి, కాళ్ళు నడుము ఎడమ వైపుకి, ఎడమ అరచేయి తెరిచి ఉంచాలి, మళ్ళీ మూసి ఉంచాలి. తల ఎడమ వైపుకి, కాళ్ళు నడుము కుడివైపుకి, కుడి అరచేయి తెరిచి ఉంచాలి, మళ్ళీ మూసేయాలి. ఇలా 5 సార్లు చేద్దాం. రెడీ. 1 1 2 2 3 3 4 4 5 5. యథాస్థానానికి రండి. రిలాక్స్. మకరాసనంలో 3వ భాగం. ఇలా కళ్ళు తెరిచి చేయాలి. ఈ వ్యాయామాన్ని కళ్ళు తెరిచి చేయాలి. చేతులు గాల్లో ఉంచాలి, కాళ్ళు కూడా గాల్లో ఉంచాలి. ఇలా కుడివైపుకి తిరిగినప్పుడు ఈ కుడికాలు మన నడుముకి తగలాలి. కుడికాలు నడుముకి తగలాలి. ఇలా ఎడమ వైపుకి తిరిగినప్పుడు ఈ ఎడమ కాలు నడుముకి తాకాలి, బటక్స్కి. ఇలా 5 సార్లు చేద్దాం. రెడీ. 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. ఎడమ చెయ్యి నడుము దగ్గర పెట్టండి, కుడి చెయ్యి ముఖం దగ్గర పెట్టండి, ఎడమ కాలు నేరుగా ఉంచండి, కుడికాలు ఇలా 7 ఆకారంలో ఉంచండి. కళ్ళు మూసుకుని విశ్రాంతిగా బాలాసనంలో విశ్రాంతి పొందండి. మీ శరీరంలో జరుగుతున్నటువంటి వాయు ప్రసరణని, రక్త ప్రసరణని, ఉష్ణ ప్రసరణని, కాంతి ప్రసరణని, ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. రిలాక్స్. మీ నడుములో జరుగుతున్నటువంటి ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. రిలాక్స్. మీ వెన్నెముకలో జరుగుతున్నటువంటి ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. అద్భుతంగా జరుగుతుంది. విశ్రాంతి పొందుతున్నారు. రిలాక్స్. 1 నిమిషం పాటు విశ్రాంతిగా పడుకోండి. నెమ్మదిగా ఈ చేతిని ఇలా ఎడమ చేతిని పైకి తీసుకొచ్చి ఎడమ వైపుకి తిరుగుతూ ఇలా వెల్లకిలా పడుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ చేతిని నడుము దగ్గర పెట్టుకోండి. ఈ కుడి చేత్తో బాడీ మసాజ్ చేద్దాం. ఈ నాభి స్థానంలో ఈ చేతిని ఇలా గుండ్రంగా 3 సార్లు క్లాక్ వైజ్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, మళ్ళీ క్లాక్ వైజ్ 3 సార్లు చేద్దాం. ఓకే. కళ్ళు మూసుకుని చేద్దాం. అన్నీ కళ్ళు మూసుకునే చేయాలి. కళ్ళు మూసుకోండి. నాభి స్థానంలో క్లాక్ వైజ్ 3 సార్లు. 1 2 3. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3. మీ అరచేతిని ఎడమ ఛాతీ దగ్గరికి తీసుకురండి. ఛాతీ చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ కళ్ళు మూసుకునే చేయండి. ఓకే. 1 2 3. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3. మళ్ళీ క్లాక్ వైజ్ 1 2 3. కుడి చేతిని నడుము దగ్గర పెట్టుకోండి. ఎడమ చేత్తో కుడి ఛాతీ దగ్గర మసాజ్ చేద్దాం.
క్లాక్ వైజ్ 3 సార్లు. 1 2 3. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3. మళ్ళీ క్లాక్ వైజ్ 1 2 3. రిలాక్స్. తర్వాత మన 2 బొటన వేళ్ళని ఇలా చెవుల్లో పెట్టి క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, మళ్ళీ క్లాక్ వైజ్ 3 సార్లు. రెడీ? తిప్పండి ఇలా చెవి లోపల బొటన వేళ్ళు పెట్టి. 1 2 3. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3. మళ్ళీ క్లాక్ వైజ్ 1 2 3. చెవుల్ని ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి నెమ్మదిగా మసాజ్ చేయండి. నొక్కుతూ మసాజ్ చేయండి. తర్వాత ఈ బొటన వేళ్ళతో ఈ కణతల దగ్గర మనం 3 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, మళ్ళీ క్లాక్ వైజ్ 3 సార్లు చేద్దాం. రెడీ? 1 2 3. ఆపోజిట్లో 1 2 3. మళ్ళీ క్లాక్ వైజ్ 1 2 3. తర్వాత ఈ చిటికిన వేళ్ళు తగిలే విధంగా ముక్కు దగ్గర పైనుంచి కిందకి 3 సార్లు మసాజ్ చేద్దాం. చూడండి. 1 2 3. తర్వాత ఫేస్ మసాజ్. ఇక్కడ గడ్డం దగ్గర నుంచి ఇలా ముఖం కడిగినట్లుగా మనం 3 సార్లు ఫేస్ మసాజ్ చేద్దాం. గడ్డం దగ్గర నుంచి ఇలా 1 2 3. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. 8వ వ్యాయామం ఆక్యుప్రెషర్. శరీరంలో 14 ఆక్యుప్రెషర్ పాయింట్లని ఇప్పుడు మనం ప్రెషర్ ఇవ్వబోతున్నాం. తద్వారా 108 జంక్షన్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. శరీరంలోని అన్ని భాగాలకు సక్రమంగా సవ్యంగా ప్రాణశక్తి ప్రవాహం కొనసాగుతుంది. మొదటి ఆక్యుప్రెషర్ పాయింట్ ఎడమ చేతి చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేళ్ళు, ఈ 3 వేళ్ళని ఇలా మెడ మీద పెట్టి మొదటి పాయింట్ని ఈ వెన్నుపాము ప్రారంభంలో ఇలా నొక్కి పట్టి ఉంచాలి. కళ్ళు మూసుకుని తర్వాత పాయింట్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నేను చెబుతూ వెళ్తాను. ఒక్కొక్క పాయింట్ దగ్గర 10 సెకండ్లు ఈ చూపుడు వేలుతో నొక్కి అలా ఉంచి 10 సెకండ్లు ప్రెషర్ ఇవ్వాలి. రెండవ పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్. ఈ చేతిని అన్ని పాయింట్లు అయిపోయేంత వరకు తీయరాదు. ఈ మొదటి ఆక్యుప్రెషర్ పాయింట్ ఇలాగే ఉంచాలి. చివరి వరకు ఈ చేతిని తీయరాదు. ఇది ఇలాగే ఉంటుంది. మిగతా పాయింట్లని చూపుడు వేలితో ఒక్కొక్క పాయింట్ దగ్గర 10 సెకండ్ల పాటు ఇలా నొక్కి పెట్టి ఉంచాలి. మీరు ఇంటి దగ్గర చేసుకునేటప్పుడు 30 సెకండ్లు ఉంచండి. ఇప్పుడు వీడియోలో కాబట్టి నేను 10 సార్లు మాత్రమే చేస్తున్నాను. రెండవ పాయింట్, ఈ 2 ఛాతీ ఎముకల మధ్యలో నుంచి 1 అంగుళం ఇలా గుంటలో ఉంచి ఈ చూపుడు వేలితో ఒక 10 సెకండ్లు నొక్కి పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆ తర్వాత మూడో పాయింట్, ఈ మధ్యవేలుతో 1 అంగుళం కొలత పెట్టి ఆ తర్వాత చూపుడు వేలితో ఆ పాయింట్ దగ్గర 10 సెకండ్లు గట్టిగా నొక్కి పెట్టాలి. వీలైనంత గట్టిగా, అంతే. 1 2 3 4 5 6 7 8 9 10. నాలుగో పాయింట్, 1 అంగుళం కిందకి, నాభి నుంచి 1 అంగుళం పైకి మధ్యలో వస్తుంది. ఇది మధ్య వేలుతో కొలత పెట్టుకున్న తర్వాత చూపుడు వేలుతో ఇలా నొక్కి పెట్టాలి.
10 సెకండ్లు. 1 2 3 4 5 6 7 8 9 10. 5వ పాయింట్, నాభి స్థానంలో ఇలా వేలు పెట్టి ముఖం వైపుకి లాగిపెట్టి నొక్కాలి. ఇలా 10 సెకండ్లు నొక్కి పెట్టి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 6వ పాయింట్, బొటన వేలితో ఇదే నాభి స్థానంలో కింద వైపుకి నొక్కి పెట్టాలి. కింద వైపుకి, కాళ్ళ వైపుకి 10 సెకండ్లు. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత 7వ పాయింట్, చూపుడు వేలిని నాభి స్థానంలో ఉంచి కుడి భుజం వైపుకి లాగి నొక్కి పెట్టి ఉంచాలి. 10 సార్లు లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10. 8వ పాయింట్, చూపుడు వేలిని నాభి స్థానంలో ఉంచి ఎడమ భుజం వైపు లాగిపెట్టి నొక్కి పెట్టి ఉంచాలి 10 సెకండ్ల పాటు. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. 9వ పాయింట్, నాభి స్థానంలో ఈ బొటన వేలు నుంచి కుడి తొడ వైపుకి తోసి నొక్కి పెట్టి ఉంచాలి 10 సెకండ్ల పాటు. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. 10వ పాయింట్, ఈ బొటన వేలిని నాభి స్థానంలో ఉంచి ఎడమ తొడ వైపుకి లాగి నొక్కి పెట్టి ఉంచాలి 10 సెకండ్లు. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత 11వ పాయింట్, ఈ కుడి ఛాతీ నుంచి ఈ ప్రక్కటి ఎముకల దాకా తీసుకొచ్చి ఎముకల నుంచి 1 అంగుళం కిందకి చూపుడు వేలితో నొక్కిపెట్టి 10 సార్లు లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత 12వ పాయింట్, ఎడమ ఛాతీ నుంచి ప్రక్కటెముకల దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి 1 అంగుళం కిందకి చూపుడు వేలితో నొక్కిపెట్టి 10 సెకండ్లు లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత 13వ పాయింట్, నాభి స్థానం నుంచి కుడివైపుకి చివరికి తీసుకువచ్చి ఈ ప్రక్కటెముకల కింద నడుముని ఇలా క్లాంప్ లాగా నొక్కి పెట్టాలి 10 సెకండ్ల పాటు. 1 2 3 4 5 6 7 8 9 10. చివరిది, నాభి స్థానంలో బొటనవేలు ఉంచి ఇలా చూపుడు వేలితో కొలత పెట్టుకొని తొడ మధ్యలో 14వ పాయింట్ని, మీకు పాయింట్ తెలుస్తున్నప్పుడే తొడల మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ని 10 సెకండ్లు నొక్కి పెట్టి ఉంచాలి. 10 సెకండ్లు నొక్కి పెట్టాలి. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10. కుడి చేతిని విశ్రాంతిగా ఉంచండి. నెమ్మదిగా ఎడమ చేతిని కూడా విశ్రాంతిగా ఉంచండి. కళ్ళు మూసుకుని ఉంచండి. 9వ వ్యాయామం విశ్రాంతి, రిలాక్సేషన్. కళ్ళు మూసుకుని మీ పాదాలని, కాలి వేళ్ళని, బొటన వేళ్ళని గమనించండి. విశ్రాంతి పొందుతున్నాయి. రిలాక్స్. వాయు ప్రసరణ, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, కాంతి ప్రసరణ, ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. మీరు విశ్రాంతి పొందుతున్నారు. రిలాక్స్. మీ కాలి ఎముకలు, కండరాలు, నరాలు విశ్రాంతి పొందుతున్నాయి. గమనించండి. మీ కాలి మడమల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎముకలు, కండరాలు, నరాలు, వాయు ప్రసరణ, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, కాంతి ప్రసరణ, ప్రాణశక్తి ప్రవాహం అద్భుతంగా కొనసాగుతుంది. విశ్రాంతి పొందుతున్నారు. రిలాక్స్. రిలాక్స్. మీ మోకాళ్ళ దగ్గర నుంచి తొడల దాకా ఎముకలు, కండరాలు, నరాలు విశ్రాంతి పొందుతున్నాయి. వాయు ప్రసరణ, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, కాంతి ప్రసరణ, ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. మీరు విశ్రాంతి పొందుతున్నారు. రిలాక్స్. మీ నడుము దగ్గర, నడుము జాయింట్, వెన్నెముకకి వెళ్ళే ఆ భాగాన్ని విశ్రాంతిగా గమనించండి. మీ జననాంగాలు, సెక్షువల్ పార్ట్స్ని గమనించండి. విశ్రాంతి పొందుతున్నారు. రిలాక్స్. వాయు ప్రసరణ, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, కాంతి ప్రసరణ, ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. మీరు విశ్రాంతి పొందుతున్నారు. రిలాక్స్. రిలాక్స్. మీ నడుము దగ్గర నుంచి మీ పొత్తి కడుపు, మీ వెన్నెముక, మీ పొట్ట, మీ పెద్ద ప్రేవులు, మీ చిన్న ప్రేవులు, ప్యాంక్రియాస్ చక్కగా విశ్రాంతి పొందుతున్నాయి. గమనించండి. వాయు ప్రసరణ, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, కాంతి ప్రసరణ, ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. మీరు విశ్రాంతి పొందుతున్నారు. రిలాక్స్. మీ మూత్రాశయము, మీ జీర్ణాశయము, మీ గుండె, మీ ఊపిరితిత్తులు, మీ మూత్రపిండాలు విశ్రాంతి పొందుతున్నాయి. గమనించండి. మీ ఎముకలు, కండరాలు, నరాలు విశ్రాంతి పొందుతున్నాయి. గమనించండి. వాయు ప్రసరణ, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, కాంతి ప్రసరణ, ప్రాణశక్తి ప్రవాహం అద్భుతంగా కొనసాగుతుంది. గమనించండి. మీరు విశ్రాంతి పొందుతున్నారు. రిలాక్స్. మీ చేతి వేళ్ళు, అరచేతులు, మీ మోచేతులు, భుజాలు, ఎముకలు, కండరాలు, నరాలు విశ్రాంతి పొందుతున్నాయి. వాయు ప్రసరణ, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, కాంతి ప్రసరణ, ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. విశ్రాంతి పొందుతున్నారు. రిలాక్స్. మీ భుజాలు, మెడలు, మీ కంఠము, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, మీ ముఖము, మీ తల, మీ కపాలము, మీ తల పైభాగము, ఎముకలు, కండరాలు, నరాలు విశ్రాంతి పొందుతున్నాయి. వాయు ప్రసరణ, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, కాంతి ప్రసరణ, ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించండి. మీరు విశ్రాంతి పొందుతున్నారు. రిలాక్స్. మీ మెదడుని గమనించండి. మీ మెదడులో ఎడమవైపు భాగాన్ని గమనించండి. మీ మెదడులో కుడివైపు భాగాన్ని గమనించండి. రిలాక్స్. రిలాక్స్. నెమ్మదిగా సహస్రారం పైన తల పై భాగంలో
గమనించండి. మీరు యోగ నిద్రలోకి వెళ్తున్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. రిలాక్స్. నెమ్మదిగా మీ కాళ్ళను కదిలించండి. మీ నడుమును కదిలించండి. చేతుల్ని కదిలించండి. మీ భుజాలను కదిలించండి. మీ తలని కదిలించండి. కళ్ళను తెరవండి. ఎడమ చేతిని పైకి పోనివ్వండి. ఎడమ వైపుకు తిరుగుతూ ఎడమ చేయి కుడి చేయి సాయంతో లేచి కూర్చోండి. 9 వ్యాయామాలతో కూడిన స్కై యోగాని మనం పూర్తిగా ఈ వీడియోలో ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ వ్యాయామాల్ని మీరు ప్రతిరోజు ఇంటి దగ్గర సాధన చేయండి. మీకు ఎలాంటి సలహాలు సూచనలు అవసరమైతే ఈ నంబర్కి కాల్ చేసి తెలుసుకుని తర్వాత సాధన మొదలుపెట్టండి. మీరు మాతో పాటు ఈ సెషన్స్ని జూమ్లో చేయాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మేము జూమ్ సెషన్ ద్వారా మేము ఈ క్లాస్ని నిర్వహిస్తాం. ఈ యోగాన్ని ప్రతిరోజు సాధన చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులగుదురుగాక. తథాస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. మీ విశ్వం మాస్టర్. లవ్ యు ఆల్.